లేని విధంగా మనం అయితే ఈ ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేస్తూ ఉన్నాం. సో మేజర్ గా దీనికి కావాల్సింది మీడియా సైడ్ నుంచి యూట్యూబ్ ఛానల్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఎక్కడ కూడా సపోర్ట్ లేదు. సో యూట్యూబ్ ఛానల్స్ అంటే ఇంకా ఎక్కడ చూసినా సరే పార్కుల దగ్గర అవ్వచ్చు లేదా పబ్లిక్ ఒపీనియన్స్ అవ్వచ్చు తీసుకొని ఛానల్స్ మానిటైజేషన్ కూడా అవ్వకుండా వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ అవ్వకుండా ఎక్కడికక్కడ ఆగిపోయి ఉన్నాయి. సో ఇలా ఎంతో మంది యూట్యూబర్ గా వచ్చి సో వాళ్ళు కూడా క్రియేటర్స్ ఎంతో మంది వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. దాంతో పాటు మీలోనే ఇప్పుడు నా ముందున్న మీలోనే ఎంతో మంది ఆర్టిస్టులు టెక్నీషియన్స్ కూడా చాలా మంది ఉన్నారు. సో ఈ అందరికీ కూడా ఒక సపోర్ట్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ ఈసీ సినిమా అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ నేను నిన్న కొన్ని అకాడమీస్ కి ఇంటర్వ్యూస్ కి వెళ్ళి దాంతో పాటు ఆడిషన్స్ కూడా కండక్ట్ చేశాను. అక్కడి నుంచి కూడా చాలా మంది వచ్చారు. ఇంకా పార్క్ దగ్గర నిన్న మీడియాతో ఇంటరాక్ట్ అయ్యాము యూట్యూబ్ ఛానల్స్ అన్నిటితో. సో వాళ్ళందరూ కూడా వచ్చారు. సో ఇప్పుడైతే ఎవరైతే యూట్యూబ్ ఛానల్స్ నుంచి వచ్చారో వాళ్ళు ఈ జీరో బడ్జెట్ కాన్సెప్ట్ కి సంబంధించి ఈ మూవీకి సంబంధించి సో మీరు క్వశ్చన్స్ రేస్ చేస్తే ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా కేవలం ఇది ఒక ఫంక్షన్ కు మనం వచ్చి కూర్చున్నాం అనేది కాకుండా ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ గా దాంతో పాటు మీరు అడిగే క్వశ్చన్ ఎక్కువ మందికి ఎంతో మందికి ఇంకా రీచ్ అయ్యేలా మీరు క్వశ్చన్స్ రేస్ చేస్తే ఆడియన్స్ నుంచి ఎవరైతే క్వశ్చన్స్ రేస్ చేశారో వాళ్ళకి ఒక క్వశ్చన్ కి 100 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుద్ది. సో అవి మీరు వాల్యుబుల్ క్వశ్చన్స్ అడుగుతారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. దాంతో పాటు ఓవరాల్ ప్రోగ్రామ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఆడియన్స్ నుంచి 10,000 రూపీస్ అనేది మీకు ఆన్ స్పాట్ క్యాష్ అయితే ఇవ్వడం జరుగుద్ది. ఆడియన్స్ నుంచి 10 మెంబర్స్ ని సెలెక్ట్ చేసి మనం ఈ 10,000 రూపీస్ అయితే ఇస్తాం. పర్ హెడ్ 1,000 రూపీస్ చెప్పండి 10,000 అయితే మన సూర్య గారు ఇవ్వబోతున్నారు. దాంతోపాటు యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు రేస్ చేసిన క్వశ్చన్ కి సంబంధించి వాళ్ళకి సపోర్ట్ గా ఇక్కడ సర్వే అవ్వడానికి సో వాళ్ళకి సర్వే అవ్వడానికి సపోర్ట్ గా ఉండే విధంగా ఈ యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారు. యూట్యూబ్ నుంచి ఎవరైతే వచ్చి క్వశ్చన్ రేస్ చేస్తారో యాజ్ ఏ మీడియా మెంబర్స్ గా సో వాళ్ళకు కూడా 10,000 రూపీస్ అనేవి 4 కేటగిరీస్ లో ఇవ్వబోతున్నారు మన సూర్య గారు. సో కేటగిరీ 1 5,000, సెకండ్ కేటగిరీ 2,500, థర్డ్ కేటగిరీ 1,500, ఫోర్త్ కేటగిరీ 1,000 రూపీస్ చొప్పున మనకి ఇవ్వబోతున్నారు. ఇదంతా కూడా నేను డబ్బులు ఎక్కువ పంచడం కాదు, ఒక సపోర్ట్ ఇవ్వాలి. ఇండస్ట్రీలో కూడా మేము కూడా సర్వే అవ్వగలం. ఒక ఆర్టిస్ట్ ని ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ ఇస్తే వాళ్ళు ఇంకా కొన్నాళ్ళు ఇక్కడ ఉండి వాళ్ళ ప్రయత్నం చేసుకుంటూ మరిన్ని అవకాశాలు గెయిన్ చేసుకుంటారు అన్న ఉద్దేశంతో అయితే ఇది చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు సూర్య గారు అయితే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు. థ్యాంక్ యూ. హలో, యూరేకా సకామిక. ఇది మన సార్ ఎక్కడున్నారు సార్? థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈసీలో ఒక మంచి సినిమా అంటే స్టెప్ బై స్టెప్ మీరు చూస్తున్నారు. సాలే మూవీ చూశారు, దాని తర్వాత నెక్స్ట్ లవ్ చూడబోతున్నారు, ఇప్పుడు యూరేకా సకామిక. దీని తర్వాత స్పార్క్ అనే మూవీ వస్తుంది. జనవరి వరకు ఖాళీ లేదు, నాన్ స్టాప్గా రిలీజ్లు ఉన్నాయి. కంటిన్యూగా చిన్న సినిమాలు వస్తూ ఉన్నాయి. దీనికి రీజన్ ఏంటి? చిన్న సినిమాలకు రిలీజింగ్ ప్రాబ్లం ఉంది, క్లియర్గా తెలుస్తోంది. ఇండస్ట్రీ అందరికీ తెలుసు, చిన్న సినిమాలు రిలీజ్ చాలా ప్రాబ్లం. ఎన్నో బాధలతో ఆస్తులు తాకట్టు పెట్టుకుని కూడా చిన్న సినిమాలు చేస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ ఒక ఆర్టిస్ట్ గానో ఒక టెక్నీషియన్ గానో సినిమా ఇండస్ట్రీలో డెవలప్ కావాలి, ఎవరు అవకాశం ఇవ్వలేదని చెప్పేసి చిన్న సినిమాల ప్రొడక్షన్ జరుగుతూ ఉంటాయి. వాళ్ళు డైరెక్టర్గా కావచ్చు, ఆర్టిస్ట్గా కావచ్చు, వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి చిన్న సినిమాలు చేస్తున్నారు, స్ట్రక్ అయిపోతున్నారు. ఆ ప్రాసెస్లో ఇల్లు కూడా అమ్ముకొని, పొలాలు కూడా అమ్ముకొని ఎంతోమంది ఆర్టిస్టులు టెక్నీషియన్లు స్ట్రక్ అవుతున్నారు. బీ ఫ్రాంక్, కొన్ని లక్షల రూపాయలు ఇండస్ట్రీలో స్ట్రక్ అయిపోతుంది. ఆ సినిమాలు రిలీజ్ ప్రాసెస్ వాళ్ళకి తెలియట్లేదు. ఇన్ కేస్ తెలిసినా కూడా 2 స్టేజెస్లో చిన్న సినిమా చచ్చిపోతుంది. ఎన్నోసార్లు చెప్పానే, మరలా చెప్తున్నాను. ఇది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఇదే నిజం. సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ స్టేజ్లో ఎక్కడ చనిపోతుందంటే నా మీడియా అంతా వస్తుంది. మీడియా పీపుల్ అంతా ఏ కల్మషం లేకుండా వస్తారు. ఇక్కడ మనం కూడా ఏ కల్మషం లేకుండా చిన్న సినిమా చేస్తాం. మధ్యలో కొందరు పిఆర్ఓల రూపంలో, పిఆర్ఓలకు అగెనిస్ట్ కాదు, కొందరు పిఆర్ఓలు చేసే లక్కోర్ పనుల వల్ల, లంగా పనుల వల్ల చిన్న సినిమా చచ్చిపోతుంది. ఎందుకు తెలుసా? వన్స్ వాళ్ళని అప్రోచ్ అయితే మీడియాని డైరెక్ట్గా మనం అప్రోచ్ అవ్వలేము. అందువల్ల నేను డైరెక్ట్ 100 రూపాయలు ఇవ్వడానికి రీజన్ అదే. మీడియా పీపుల్కి వాళ్ళు సర్వైవ్ అవ్వాలి. వాళ్ళ కోసం మధ్యలో పిఆర్ఓలు లేకుండా వ్యవస్థను నేను మొత్తం చుట్టి పక్కన పెట్టేస్తున్నాను.
డైరెక్ట్ మీడియాతో మనకు చిన్న సినిమాకి ఇంటరాక్షన్ ఉండాలి. సో ఇటుపక్క చిన్న సినిమా మనం ఎన్నో కష్టాలు పడి అక్కడికి వస్తాం, మీడియా దగ్గరికి వస్తాం. మీడియా పీపుల్ వాళ్ళ బాధలు ఎవరికీ తెలియదు. వాళ్ళ ఊరు కెమెరాలు పట్టుకొని వాళ్ళ హడావిడి మాత్రమే చూస్తాం తప్ప వాళ్ళ వెనుక కుటుంబాలు, పిల్లలు, వాళ్ళు పడే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎవరికి తెలియదు, ఎవరికి చెప్పుకోలేరు కూడా వాళ్ళు. ఫ్రాంక్ చెప్పండి, మీడియా పీపుల్ కొందరు ఉంటారు ఇక్కడ దీంట్లో 2-3 నెలలు ఛానల్స్లో డబ్బులు ఇవ్వని, అంటే పేమెంట్లు, మంత్లీ పేమెంట్లు ఇవ్వని సిచ్యువేషన్స్ కూడా వాళ్ళకు ఉంటాయి. చెప్పుకోలేరు, బయట చెప్పుకోలేరు. వాళ్ళు డిపెండ్ అయ్యేది కేవలం ఏంటి తెలుసా, పిఆర్ఓలు ఇచ్చే కవర్ల మీద డిపెండ్ అవుతారు. ఆ కవర్లు వాళ్ళకి సక్రమంగా వెళ్తున్నాయంటే వెళ్ళవు, పొరపాటున కూడా వెళ్ళవు. ఏదో మేజర్ ఛానల్స్కి, మేజర్ పేపర్స్కి కవర్స్ వెళ్తాయి తప్ప మిగతావి మొత్తం చుట్టి జేబులో పెట్టుకుంటారు వాళ్ళు. అందువల్లే వాళ్ళు కార్లలో తిరుగుతున్నారు, విల్లాలు కొంటున్నారు. ఈ వ్యవస్థ మారాలి అని చెప్తున్నారు. అక్కడ చిన్న సినిమాను